స్టార్టింగ్‌లో జస్ట్ రూ. 150 నార్మల్ మైక్ యూజ్ చేసేవాడిని. ఇప్పుడొచ్చేసి దగ్గర దగ్గర 4000 కాస్ట్ ఉన్నటువంటి వైర్‌లెస్ మైక్‌ని యూజ్ చేస్తున్నాను. అంటే అది ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వూక్ బ్రాండ్కి చెందినటువంటి వైర్లెస్ మైక్ని అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది వచ్చేసి నాకు దగ్గర దగ్గర 3300 ఎంతో కాస్ట్ పడిందండి. రెగ్యులర్ టైంలో 3900, 4000 పైనే ఉంటుందండి. అఫ్కోర్స్ ఆఫర్స్ టైంలో ఇది 2900, 3000 ఆ కాస్ట్లో కూడా వస్తుంది. ఒకవేళ మీకు తక్కువ రేట్లో వచ్చిందనుకుంటే మాత్రం కొనండి. 3500 ఆ కాస్ట్లో కూడా ఇది రీజనబుల్ అని చెప్తాను. ఈ మైక్ మరి ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ వీడియో ప్రజెంటేషన్కి మంచి క్వాలిటీ గల మైక్, తక్కువ రేట్లో మంచి ఫీచర్స్ ఉన్నటువంటి మైక్ కోసం చూస్తున్నారు, వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మైక్స్ వర్తబుల్ అని చెప్పేసి విన్నాను. మరి అట్లాంటి ఫీచర్స్ ఉన్న మైక్ మన ఛానల్కి ప్రజెంట్ చాలా అవసరం. అందుకనే నేను ప్రజెంట్ దీన్ని కొన్నానండి. నేను రెగ్యులర్గా అయితే ఇగోండి ఈ JBL వైర్ మైక్ని వాడతానండి. ఇది నాకు 700 కాస్ట్లో వచ్చిందనమాట. కాకపోతే ఈ మైక్ వీడియో రికార్డింగ్కి బాగానే పనిచేస్తుంది కానివ్వండి, నాయిస్ రిడక్షన్ అనేది అసలు కంప్లీట్ జీరో అనమాట. అందుకనే నేను ఈ మైక్ని కొంచెం ఎక్కువ రేట్ అయితే దీన్ని తెప్పించాను. ట్రావెల్ వీడియోస్కి, ఫుడ్ బ్లాగింగ్కి, ఇంకా వేరే వేరే వీడియో ప్రజెంటేషన్స్కి ఇప్పుడు ఈ మైక్ చాలా వర్తి అని చెప్తానండి. ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే వాళ్ళు కూడా ఈ మైక్ వర్తి, రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అనుకోవద్దు. ఈ 3800 కాస్ట్లో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్కి వేరే బ్రాండ్స్లో చూస్తే దగ్గర దగ్గర 6000, 7000, 8000 కూడా ఉంటుంది అనమాట. ఆ విధంగా చూస్తే ఈ ప్రైస్కి ఇది వర్తి అని చెప్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి నిజంగా ఈ ప్రైస్కి తగ్గ ఫీచర్స్ ఇందులో ఉన్నాయా లేదా అనేది మనం టెస్ట్ చేద్దామండి. వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, ఇదేనండి వూక్ వైర్లెస్ మైక్ అండి. ఇది వచ్చేసి యూనివర్సల్ వెర్షన్ అండి. అంటే ఇటు ఆండ్రాయిడ్కి అటు DSLR రెండిటికి యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడే కాదండి, ఐఫోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో మొబైల్ వెర్షన్ కూడా ఒకటి ఉందండి. అది వచ్చేసి 2000 కాస్ట్లో ఉంటుంది. పోతే పోయింది, ఒక ₹1000 ఎక్కువైనా కానివ్వండి DSLR వెర్షన్ తీసుకున్నాను. ఫ్యూచర్లో DSLRకి మారినా కానీ వాటికి యూజ్ఫుల్గా ఉంటుంది. అట్లాగే ఇందులో వచ్చేసి ఈ ఛార్జింగ్ కేస్తో కలుపుకుంటే 30 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చాడు కానివ్వండి, ఒక 25 అవర్స్ వరకు వస్తుంది. ఈచ్ మైక్ వచ్చేసి సుమారుగా 3 అవర్స్ వరకు పనిచేస్తుందండి. అంటే 2 మైక్స్ ఇచ్చాడు కాబట్టి ఒక 6 అవర్స్ పనిచేస్తాయి అనమాట. ఒక రిసీవర్ కూడా ఇచ్చాడు. అట్లా ఆ విధంగా ఇది మైక్ రేంజ్ వచ్చేసి 50 మీటర్స్ అన్నాడండి. 45 మీటర్స్ వరకు కూడా రేంజ్ చూపిస్తుంది. నా దగ్గర ఒకటే మొబైల్ ఉండటం వల్ల మీకు ఆ రేంజ్ నేను చూపించలేకపోతున్నా. ఈ యూజర్ మాన్యువల్ చదువుకుని దీన్ని ఎలా వాడాలన్నది కొంచెం తెలుసుకోనండి. చాలా సింపుల్ అండి. వాడి OTG కూడా ఇచ్చాడు. ఆ OTGని మొబైల్కి గుచ్చేసి వాడేయటమే, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది. ఓపెన్ కెమెరా యాప్ వాడే వాళ్ళకి కూడా ఈ మైక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మొబైల్ కెమెరాకి కూడా ఈ మైక్ చాలా ఈజీగానే కనెక్ట్ అయిపోద్ది. ఇదిగోండి, ఇదేనండి వూక్ వైర్లెస్ మైక్ యొక్క టోటల్ కేస్ అనమాట. బల్క్గా ఉంది, చాలా పెద్ద సైజులో ఉంది. కింద 4 LED లైట్స్ కూడా ఇచ్చాడండి, ఛార్జింగ్ లైట్స్. మిడిల్లో ఉన్నది వచ్చేసి రిసీవర్ అండి. ఈ 2 సైడ్లు ఉన్నవి వచ్చేసి ట్రాన్స్మిటర్స్, మైక్లు అనమాట. ముందు ఆ మైకిల్కి వేసినటువంటి సీల్స్ కింద ఆ ఇత్తడి ఫాయిల్ దగ్గర కూడా సీల్స్ ఉంటాయండి, అవి కూడా తీసేయాల్సి ఉంటుంది. అప్పుడే ఛార్జింగ్ ఎక్కుద్ది అనమాట. ఓవరాల్గా మంచి కండిషన్లోనే వచ్చిందండి. మైక్ యొక్క క్వాలిటీకి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకైతే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ మ్యాటీ బ్లాక్ కలర్ చాలా బాగా నచ్చిందండి. టైప్ C కేబుల్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో ఇచ్చినటువంటి ఇంకా వేరే ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమున్నాయో చూద్దామండి. 2 విండ్ షీల్డ్స్ కంపల్సరీ ఇస్తారండి. విండ్ ఫోమ్స్ ఆ మైక్స్కి పెట్టుకోవటానికి. దాంతోపాటు ఈ OTG కనెక్టరు, అట్లాగే DSLRకి పెట్టుకునేటటువంటి వైరు, ఇంకా దాంతోపాటు టైప్ C టు టైప్ C కనెక్టరు అవి కూడా ఇచ్చాడనమాట. పర్లేదండి, కేబుల్స్ విషయంలో మనం వేరే ఎక్కడ వెతకాల్సిన పని లేదు. కాకపోతే నా సలహా ఏంటంటే ఆ కేబుల్స్ అన్నీ కూడా ఎక్స్ట్రా ఇంకొక స్పేర్ పెట్టుకోనండి. ఒకవేళ ఈ కేబుల్స్ ఎప్పుడన్నా హఠాత్తుగా దెబ్బతింటే మాత్రం వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఆ కేబుల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, చాలా మందంగా ఉంది. ఈ ప్రైస్కి వర్తి అని చెప్తాను.
ఇప్పుడు మైక్స్‌ని మనం ఆన్ జేసి పెట్టుకోవాలండి. ఇక్కడ నేను ఆన్ జేస్తున్నాను చూడండి. గ్రీన్ లైట్ ఎలుగుద్ది. లాంగ్ ప్రెస్ చేయటమేనండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి చూడండి. ఆ క్లిప్స్‌ని మన కాలర్‌కి పెట్టుకోవాలన్నమాట. ఐ మీన్ ఆ క్లిప్స్ ద్వారా. ఇక్కడ నేను ఒక ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి. ఆ ఇమేజ్‌లో చూపించినట్టుగా షర్ట్ కాలర్‌కి పెట్టుకోండి. లేదా నేనైతే టీ షర్ట్‌కి పైన టాప్‌లో పెట్టుకుంటానండి. మీకెలా ఫిట్ అనిపిస్తే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అట్లాగే మైక్‌కి సంబంధించి నా సలహా ఏంటంటే, మైక్ ముందు భాగం అంతా ప్లెయిన్‌గా ఉంది గదా! అక్కడ మీ ఛానల్ యొక్క లోగోని స్టిక్కర్‌గా డిజైన్ చేయించుకొని, దాని మీద అంటించుకోనండి చూడటానికి చాలా బావుంటది. చాలా టెలివిజన్ ఛానల్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్ ఇలాగే ట్రై చేస్తాయి. కాబట్టి కుదిరితే ఆ విధంగా గూడా ఒకసారి ప్రయత్నించండి. మీ ఛానల్‌కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తది. ఫ్రెండ్స్ నేనిప్పుడు ఈ వూక్ వైర్‌లెస్ మైక్రోఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. జస్ట్ నార్మల్ మోడ్‌లో పెట్టి మాట్లాడుతున్నాను. వాయిస్ క్వాలిటీ ఎలా ఉందన్నది ఒకసారి జడ్జ్ చేయండండి. దీంట్లో ఈఎన్‌సీ మరియు ఎకో అనే 2 ఫీచర్‌లున్నాయనమాట. ఇప్పుడు నేను ఎకో ఫీచర్‌ని ఆన్ చేస్తానండి. అదొచ్చేసి మనకి ఈ స్టేజ్ మీద గానియండి, థియేటర్‌లో గాని రీసౌండ్ వస్తా ఉంటది ఒక్కోసారి ఆ టైప్ అనమాట. అది ఎలా ఉంటదనేది ఇప్పుడు మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఎకో బటన్ ఆన్ చేశానండి. వాయిస్ ఎలా రీసౌండ్ వస్తుందన్నది మీకు తెలుస్తుందనమాట. ఇది థియేటర్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. ఐ మీన్ కొంచెం మన వాయిస్ మనకే రీసౌండ్ లాగా వినిపిస్తూ ఉంటది. ఈ ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను ఈ ఎకో ఆప్షన్‌ని ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసిన తర్వాత వాయిస్ ఇలా వస్తుందనమాట. ఇప్పుడు నేను దీని తర్వాత మళ్ళీ ఈఎన్‌సీ ఆన్ చేస్తానండి. ఈఎన్‌సీ కూడా 3 లెవెల్స్‌లో ఉంటదండి. అయితే నా సలహా ఏంటంటే ఈఎన్‌సీ 1, ఈఎన్‌సీ 2 జస్ట్ 2 లెవెల్స్ వరకు యూజ్ చేసుకోండి గానివ్వండి. థర్డ్ లెవెల్‌లో మాత్రం వాయిస్ కొంచెం క్లారిటీ అనేది ఐ మీన్ మన వాయిస్ కొంచెం వాల్యూమ్ తక్కువ వినపడుతూ ఉంటుంది. అంటే కంప్లీట్‌గా చుట్టుపక్కల నుంచి వచ్చేటటువంటి నాయిస్ అంతా కూడా తగ్గిపోద్దనమాట. దాంతో పాటు మన వాయిస్ యొక్క లౌడ్‌నెస్ కూడా అంత ఇదిగా రాదు. కాబట్టి ఫస్ట్ 2 లెవెల్స్ వరకు ఈఎన్‌సీని వాడుకోండి. ఓవరాల్‌గా ఇప్పుడు ఈ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ మీకు ఎలా ఉందన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఫైనల్‌గా ఈ వాయిస్‌ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీకు నేను ఫైనల్ రివ్యూలో కలుస్తాను. ఫ్రెండ్స్ ఫైనల్‌గా ఈ వూక్ వైర్‌లెస్ మైక్రోఫోన్ యొక్క అన్బాక్సింగ్ మరియు రివ్యూ చూసారు కదండీ! నేనైతే దీని యొక్క వర్కింగ్ కండిషన్‌కి ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. ఇక నుంచి మన ఛానెల్‌లో ఈ మైక్ ద్వారానే వీడియోస్ అన్నీ వస్తుంటాయన్నమాట. ఎందుకంటే నేను ఈ జేబీఎల్ మైక్ అవన్నీ కూడా వాడి ఉన్నాను. కాకపోతే ఆ మైక్ వాడుతున్నప్పుడు చుట్టుపక్కల ఉండేటటువంటి నాయిస్ వచ్చేసి చాలా డిస్టర్బ్ చేస్తుందన్నమాట. ఏదేమైనా సరే డబ్బులు పోతే పోయినాయి. ఒక 3000, 3500 ఆ కాస్ట్‌లో మంచి వైర్‌లెస్ మైక్రోఫోన్ కొందామని చెప్పేసి నేను దీన్ని పర్చేజ్ చేయాల్సొచ్చింది. ఓవరాల్‌గా దీని యొక్క వర్కింగ్‌కి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి. దీనికి కాంపిటీషన్‌గా గ్రెనారియో కూడా లాంచ్ చేసిందండి. ఏదేమైనా సరే 2 కూడా చాలా బాగున్నాయండి. గ్రెనారియో మరియు వూకు. కాకపోతే రేట్ పరంగా చూస్తే గ్రెనారియో కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది. అందుకని నేను దీన్ని పర్చేజ్ చేయాల్సొచ్చింది. ఓవరాల్‌గా ఈ వూక్ వైర్‌లెస్ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. స్టార్టింగ్‌లో జస్ట్ రూ. 150 నార్మల్ మైక్ యూజ్ చేసేవాడిని. ఇప్పుడొచ్చేసి దగ్గర దగ్గర 4000 కాస్ట్ ఉన్నటువంటి వైర్‌లెస్ మైక్‌ని యూజ్ చేస్తున్నాను. అంటే అది ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండి. మీరు మన వీడియోస్‌ని సపోర్ట్ చేసి ఐ మీన్ లైక్, షేర్ మరియు సబ్‌స్క్రైబ్‌ల ద్వారా సపోర్ట్ చేయగలిగారు కాబట్టి నేను ఇక్కడి దాకా రాగలిగాను. మీ యొక్క సపోర్ట్‌కి నేను మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నానండి. అట్లాగే నా నుంచి కూడా ఇట్లాంటి నాలెడ్జబుల్ కంటెంట్ ఇంకా వస్తూ ఉంటది కాబట్టి మన ఛానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకొని కొంచెం యాక్టివ్‌గా ఉండండి. వీడియోలో నా ప్రెజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్ మరియు రివ్యూల కోసం మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.